ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. 6 గ్యారెంటీల్లో భాగమైన మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని సీఎం చెప్పారు. బడుగుల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు. పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఈ ఇళ్లు పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. నిరుపేదలకు స్థలంతో పాటు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఈ స్కీమ్ తొలి విడతలో భాగంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లను నిర్మిస్తుందన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ ఇవాళ తప్పకుండా 13-14 సీట్లు మీరు ఆశీర్వదించండి. ఇంకా మంచి పనులు చేస్తూ 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇందిరమ్మ పథకం లాంచ్ చేస్తున్న మా ప్రభుత్వానికి ప్రజలు పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రం అంతటా లక్ష్మీ వైభవం నిండాలని లక్ష్మీ నరసింహస్వామి వారిని రామచంద్ర స్వామి వారిని పూజించి వచ్చారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులందరూ. మరి ఆ లక్ష్మీ వైభవం గృహలక్ష్మిగా మహాలక్ష్మిగా అందుతోంది. ఇప్పుడు సంక్షేమ లక్ష్మిని పంచుతోన్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మరి పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ బాధ్యత వహిస్తున్న పెద్దలు డాక్టర్ అనసూయ సీతక్క గారి సందేశం. పేద ప్రజల పక్షపాత ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరి ఎంతో కాలం పట్టలేదు నిరూపించుకోవడానికి. ఆనాడు ఇందిరమ్మ నుంచి ఈనాటి సోనియమ్మ వరకు మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చి పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవి సంపూర్ణంగా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం పేదలకు ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. శ్రీరామచంద్రుని గారి యొక్క ఆలయంలో మరి పెద్దలు గౌరవనీయులు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం మా అక్కల్ని, చెల్లెల్ని, అమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు ఇక్కడ జిల్లా మంత్రులు బట్టన్న గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అదేవిధంగా శ్రీనన్న గారు, పొంగులేటి శ్రీనన్న గారు, కొమరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు, సురేఖమ్మ గారు, మరి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకరన్న గారు, ఉత్తమన్న గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా నాయకులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టిరు తప్ప ఏ పేదలకు కూడా ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని మరి ఆచరణలో తీసుకురావడం కోసం ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫలాలు పేదలకు అందించడం కోసం ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉచితంగా మహిళలకు అందరికీ బస్సు ప్రయాణం. ఆ బస్సు ప్రయాణం మూలంగా ప్రతి ఇంట్లో మహిళ తన అవసరాలను తీర్చుకోవడం కోసం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలెక్కే బస్సుల మీద విపరీతంగా రేట్లు పెంచింది. కానీ ఈనాటి ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి 5-6 వేల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మా అక్కలకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ వంటింటికి పోతే కన్నీళ్ళు వచ్చేది ఎవరికంటే